ఇప్పటి వరకు రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలు చూసాం. ఇక వార్తల్లోకి వెళ్తే వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ శ్రీకాకుళంలో పర్యటిస్తున్నారు. అంపోలు సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఆయన ములాఖత్లో కలవనున్నారు. సీదిరి అప్పలరాజు కుమారుడిపై నమోదైన హిట్ అండ్ రన్ కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలపై అప్పలరాజు గత వారం అరెస్ట్ అయ్యారు. జూలై 23వ తేదీన పలాసలోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు అప్పలరాజుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 10వ తేదీన కాశీబుగ్గలోని పాత జాతీయ రహదారిపై ఒక యాక్సిడెంట్ జరిగింది. అరవ్ వర్మ అనే వ్యక్తి బైక్తో ఢీకొనడంతో 45 ఏళ్ల దానయ్య అనే వ్యక్తి మరణించారు. తొలుత అరవ్ స్నేహితుడు సిద్ధార్థపై కేసు నమోదైంది. కానీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బైక్ నడిపింది అరవ్ అని తేలింది. అప్పలరాజు తన కుమారుణ్ణి రక్షించడానికి ప్రయత్నించారని, సాక్ష్యాలను తారుమారు చేశారని పోలీసులు ఆరోపించారు. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ శ్రీకాకుళంలో పర్యటిస్తున్నారు. ఇంకా అంపోలు సబ్ జైలులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఆయన ములాఖత్లో కలవనున్నారు. సో కలవరాడికి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ సిపి ఆంక్షలు కూడా ఉన్నాయి, ఎస్పీ ఆంక్షలు. సో ఈ ఆంక్షలున్న నేపథ్యంలో ఎలా జగన్ వెళ్తున్నారు, అక్కడికి ఎలా ములాఖత్ అవుతారు అన్నది చూడాల్సింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఆల్రెడీ ఆంక్షలున్న నేపథ్యంలో ఈ అంటే ప్రతిపక్షాల అంటే ఆల్రెడీ మాజీ సీఎం ఆయనకు అన్ని తెలిసి కూడా ఎలా ములాఖత్కి వెళ్తున్నారు? గుడ్ మార్నింగ్ మాధవి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు పర్యటించున్నారు. ప్రధానంగా ఏదైతే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రస్తుతానికి ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే పోలంకిలో ఉన్నటువంటి ఆ జైల్లో ఆయన ఈ రోజు అయితే మధ్యాహ్నం అయితే ములాఖత్ కావనట్లయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే జైల్లో ఉన్నటువంటి సీదిరి అప్పలరాజు తన కుమారుడు చేసినటువంటి యాక్సిడెంట్ నేపథ్యంలో తన కుమారుడిని కాపాడే ప్రయత్నం చేస్తూ సాక్ష్యాలను తారుమారు చేయటమే కాకుండా ఏదైతే అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులను అడ్డుకుంటూ కూడా చాలా అంటే చట్టానికి వ్యతిరేకంగా కొన్ని కార్యకలాపాలు చేశాడంటూ కూడా పోలీసులు కొన్ని సెక్షన్లతో కూడా ఇప్పటికే కేసు నమోదైతే చూస్తాను. ఈ నేపథ్యంలోనే ఆ సబ్ జైల్లో ఉన్నటువంటి అప్పలరాజును అయితే ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే కలవనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అంతా కూడా శ్రీకాకుళం జిల్లాలో అన్ని ఆంక్షలతో కూడుకున్నటువంటి పోలీసులు అయితే విధించినట్లయితే మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కడ సభలు కానీ ర్యాలీలు కానీ సమావేశాలు కానీ ఎక్కడా ఏర్పాటు చేయకూడదు. కేవలం తన కాన్వాయ్ లో 8 వెహికల్స్ మాత్రమే ఉండాలి. 8 వెహికల్స్ తో మాత్రమే ఆ జైలుకి వెళ్ళి జైల్లో కలిసి డాక్టర్ అప్పలరాజును కలిసి రావాల్సిందే తప్ప ఎటువంటి అక్కడ కార్యకలాపాలు చేయడానికి వీల్లేదు అంటూ కూడా అనేక ఆంక్షలు అయితే పోలీసులు విధించినట్టు చూస్తాను. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను కూడా గృహ నిర్బంధం చేసినట్లు కూడా ఎవరు కూడా బయటకు వెళ్ళటానికి వీల్లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డిని సమావేశాలకు కూడా కలవటానికి వీల్లేదు అంటూ కూడా పోలీసులు అనేక ఆంక్షలు అయితే విధించినట్లు చూస్తాను. ఈ ఆంక్షల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే ఒకంత ఉత్కంఠభరితంగా సాగుతున్నట్లయితే అనుకోవచ్చు మాధవి. అంటే ఆల్రెడీ ప్రభుత్వ అంటే కూటమి ప్రజలు ఆల్రెడీ అంటున్నారు, కూటమిలో వాళ్ళు కానీ లేకపోతే ప్రజలు కానీ అంటున్నారు ఏమి అంటే ఆల్రెడీ జగన్ అంటే తప్పు చేసిన వాళ్ళని పలకరించడానికి ఆ మాజీ సీఎం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అంటున్నారు. మరి ఇప్పుడు ఇది కూడా అది అందులో భాగమే అనుకోవచ్చా, నిజం అనుకోవచ్చా? అంటే ఆల్రెడీ ఆ సాక్ష్యాలు ఏవైతే తారుమారు చేశారని అరెస్ట్ చేశారో సో ఇప్పుడు జగన్ వాళ్ళనే కలవడానికి వెళ్తున్నారు. సో వాళ్ళు అనేది నిజమని అనుకోవచ్చా ఈ సందర్భంలో?
సహజంగా రాజకీయాల్లో అయితే ఆ ప్రత్యక్ష ఆరోపణలు ప్రత్యారోపణలు సహజంగా జరిగేవి. ఇది చూసుకున్నట్లయితే కూటమిలో తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి కేవలం ఎవరైతే ఈ యొక్క ముద్దాయిలు ఉంటారో, అక్రమంగా అంటే చట్టాన్ని వ్యతిరేకించిన వాళ్ళ ముద్దాయిలు ఉంటారో వాళ్ళని కలవటానికి, వాళ్ళని ప్రోత్సహించే విధంగా జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నాడు అంటూ కూడా కూటమి నేతల మొత్తం నుంచి కూడా ఆరోపణలు అయితే ఎదురవుతున్నాయి. అదే విధంగా వైఎస్ఆర్సీపీ నుంచి మాత్రం కేవలం ఇది రాజకీయ కక్ష సాధింపుతో మాత్రమే కేసులు అయితే నమోదు చేస్తారు. కేవలం పొలిటికల్ కక్ష సాధింపులు మాత్రమే పోలీసులు వైసీపీ నాయకుల్ని అనగదొక్కాలనే ప్రయత్నంలో చేస్తున్నటువంటి కేసులే తప్ప ఇవన్నీ కూడా రాజకీయ కక్షతో కూడుకున్న కేసులు మాత్రమే అంటూ కూడా వైఎస్ఆర్సీపీ అయితే ఆరోపణలు అయితే ఇస్తుంది. ఓవరాల్ గా తీసుకుంటే ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఈ యొక్క పర్యటన మధ్య ఆద్యంతం ఉత్కంఠం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని వేలాదిగా జనాలు రావటం కొంచెం ఒకంత కూటమి ప్రభుత్వానికి కూడా ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు అయితే అక్కడ ఎదురవుతున్నాయి అయితే చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆంక్షలు విధించారంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణుల పరిస్థితి కనిపిస్తుంది మాధవి. రైట్, మరి అంటే ఇప్పుడు ఈ హిట్ అండ్ రన్ కూడా ఆరోపణలుగానే చూడాలా? హిట్ అండ్ రన్ జరిగింది అనడానికి ఇప్పటికే పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. ఎవరైతే సీడీల అప్పలరాజు కుమారుడు చేసినటువంటి యాక్సిడెంట్ నిజంగా యాక్సిడెంట్ జరిగింది. దాన్ని ఇప్పటికే ఆధారాలతో సహా సీసీ కెమెరాల ఆధారాలు కానీ అనేకంగా అక్కడ ఏదైతే టెక్నికల్ ఆధారాలతో పాటు ప్రత్యక్ష సాక్షుల ప్రకారం సీడీల అప్పలరాజు ముద్దాయి కొడుకు ముద్దాయి అనడానికి ఆరోపణలతోనే ఈ కేసును అయితే నమోదు చేయడం అయితే చూసుకోవచ్చు మాదిరి. రైట్, అంటే సీదిరి అప్పలరాజు ఎలాంటి ఇవి చేయలేదు, సాక్ష్యాలను తారుమారు చేయలేదు కాబట్టి జగన్ పలకరించడానికి వెళ్తున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. కానీ ప్రభుత్వ పక్షాలు మాత్రం వ్యతిరేకంగా అంటున్నాయి. ఏదైతే మాజీ ముఖ్యమంత్రిపై ఈ రోజు పర్యటన అంతా కూడా సీడీల అప్పలరాజు అంటే తన కుమారుడు జరిగినటువంటి ఏదైతే జరిగిన ప్రమాదంలో తను ముద్దాయిగా ఉన్నాడు. కానీ సీడీల అప్పలరాజు ఎటువంటి కేసులు సెక్షన్స్ అవి ఏదైతే ఆ సాక్ష్యాలను తారుమారు చేయటం కానీ తన కుమారుని దాచే ప్రయత్నం కానీ ఏమీ చేయలేదు. ఇది కేవలం రాజకీయ కక్షతోనే సీడీల అప్పలరాజుని అతని పైనటువంటి కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు అంటూ కూడా వైసీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నారు. ఏదైతే చట్టం తన పని తాను చేసుకోవటానికి చట్టానికి అన్ని విధాలుగా గౌరవిస్తామంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రైట్, థాంక్యూ కృష్ణ. థ్యాంక్ యూ.